వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సైకాలజీలోంచి ఇంపార్టెంట్ బిట్స్. డోంట్ మిస్ ఇట్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, బోధనా యంత్రాలను కంప్యూటర్ విద్యను ప్రభావితం చేసిన అభ్యసన సిద్ధాంతం ఏది? బోధనా యంత్రాలను కంప్యూటర్ విద్యను ప్రభావితం చేసిన అభ్యసన సిద్ధాంతం ఏది? కార్యసాధన నిబంధనం. నెక్స్ట్ సెకండ్ బిట్, పునఃస్మరణ గుర్తింపు ద్వారా తెలుసుకునే ప్రవర్తనాంశం ఏది? పునఃస్మరణ ద్వారా తెలుసుకునే ప్రవర్తనాంశం ఏది? ధారణ. అభ్యసన కారకాల్లో అతి ముఖ్యమైనది ఏది? విద్యార్థిలో ప్రేరణ. కుడి చేతితో బ్యాటింగ్ చేసే క్రీడాకారుడు ఎడమ చేతితో బౌలింగ్ చేయడం దేనికి సంబంధించింది? శూన్య బదలాయింపుకు సంబంధించింది. ప్రత్యక్షమే అభ్యసనం అని పేర్కొన్నవారు ఎవరు? గెస్టాల్ట్ వాదులు. డేజావు అనే పదం ఏ పదం? ఫ్రెంచ్ పదం. గెస్టాల్ట్ అనే పదం జర్మన్ పదం. సమగ్రాకృతికి ప్రాధాన్యత ఇచ్చే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. సాంశికీకరణం సర్దుబాటు వల్ల స్కీమస్ ఏర్పడి శిశువు జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పేర్కొన్నది ఎవరు? జీన్ పియాజే. వ్యవస్థాపనం అనే లక్ష్యం ఏ అభ్యసన రంగానికి సంబంధించింది? భావావేశ రంగం. జ్ఞానం నిర్మించాలి, అది సాంస్కృతిక సాంఘిక పరిసరాల ద్వారా నిర్మించాలి అని పేర్కొన్నది ఎవరు? టైగోట్స్కీ. విశ్లేషణాత్మక సంశ్లేషణాత్మక ప్రత్యక్షం ఎవరి అభ్యసన సిద్ధాంతం ఆధారంగా జరుగుతుంది? కోహ్లర్. చూడండి, భావావేశ రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది? స్థూలసాపన. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది? మూల్యాంకనం. ఒక ఉద్దీపనకు సహజంగా అంతకు ముందు లేనటువంటి ప్రతిచర్యను కృత్రిమంగా కలిగించే అభ్యసనం ఏది? నిబంధనం. మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ఏది? సహజీకరణం. నేర్చుకున్న విషయాలు ప్రయత్నం లేకుండా రాయడాన్ని ఏమంటారు? నిష్క్రియాత్మక స్మృతి. సంస్కృతి భాషలో ఉన్న ప్రావీణ్యం కంప్యూటర్లో నేర్చుకోవడంలో ఉండే బదలాయింపు స్వభావం ఏది? శూన్య బదలాయింపు. అభ్యాసకుడు అభ్యసించేటప్పుడు గతంలో తాను చేసిన ప్రతిస్పందన పోలిన ప్రతిస్పందనను ప్రస్తుతం చేయడం ఏ నియమం? అది సాదృశ్య నియమం. గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించే విద్యార్థిని ఏ అభ్యసన సిద్ధాంతం ప్రభావితం చేసింది? సాంఘిక అభ్యసనం. కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ఏ అభ్యసనం జరుగుతుంది? స్వీయ అభ్యసనం జరుగుతుంది. మొదట అభ్యసనం చాలా వేగంగా ఉండి సమయం గడిచే కొద్దీ దాని వేగం తగ్గుతూ ఉండడాన్ని చూపే వక్రరేఖ ఏది? కుంభాకార వక్రరేఖ. థారండైక్ ప్రకారం అభ్యసన బదలాయింపు దేనికి సంబంధించింది? సంసర్గ స్మృతికి సంబంధించింది. సమస్య పరిష్కార పద్ధతికి ఏ అభ్యసన సిద్ధాంతం మూలం? అంతర్దృష్టి. చూడండి, నెక్స్ట్, పజిల్స్ పూర్తి చేయడంలో ఎవరి అభ్యసనం ఎక్కువగా ఉపయోగపడుతుంది? పజిల్స్ పూర్తి చేయడానికి కోహ్లర్. అబాకస్ ద్వారా అభ్యసించడాన్ని ఏ అభ్యసనం అంటారు? అంతర్దృష్టి అభ్యసనం. అవధానాన్ని కలిగించే బాహ్యకారకం కానిది ఏది? అభిరుచి. బుద్ధిమాంద్యులు బోధనా క్రమంలో ముఖ్య మనోవైజ్ఞానిక అంశం ఏది? పునర్బలనం. దృశ్య శ్రవణ పరికరాలను ఉపయోగించి పాఠ్యాంశం పట్ల విద్యార్థులకు ఆసక్తిని కలిగించడాన్ని ఏమంటారు? బహిర్గత ప్రేరణ అంటారు. ఆకృతి క్షేత్ర సిద్ధాంతాన్ని పేర్కొన్నది ఎవరు? రూబిన్. ఉత్తమ ఉపాధ్యాయుడు కావాలనే ఆశయంతో కష్టపడి చదివే ఉపాధ్యాయ విద్యార్థిలోని ప్రేరణ ఏది? సాధారణ ప్రేరణ. ఎమిలీ అన్న వెంటనే రూసో గుర్తుకు రావడాన్ని ఏం స్మృతి అంటారు? సంసర్గ స్మృతి. సమస్య పరిష్కార పద్ధతిలో ఎవరి సిద్ధాంతం ఆధారంగా అభ్యసనం జరుగుతుంది? కోహ్లర్. పరికరాలు ఉపయోగించడం ఏ రకమైన అభ్యసనం? చలన అభ్యసనం.
బాగ్లే ప్రకారం విద్యార్థుల్లో అభ్యసన బదలాయింపు పెంపొందించాలంటే ఉత్తమమైన మార్గం ఏది? ఫస్ట్ విలువలు నేర్పించాలి. ఉత్తమమైన మార్గం విలువలు నేర్పించడం. స్వయం పరిశోధన ఎవరి సిద్ధాంతం ఆధారంగా జరుగుతుంది? స్కిన్నర్. సాధారణ ప్రేరణ మీద అనేక పరిశోధనలు నిర్వహించింది ఎవరు? మెక్లిలాండ్ అట్కిన్సన్. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనంలో ఏ నియమాల ఆధారంగానే అభ్యసనం సాపేక్ష శాశ్వతత్వం ఉన్న ప్రక్రియ అని తెలుస్తుంది? విరమణం. ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి వయస్సుకు మించిన అంశాలను బోధించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన నియమం ఏది? సంసిద్ధత నియమం. థారండైక్ సిద్ధాంతం ప్రకారం అభ్యసన బదలాయింపును పెంపొందించడానికి ఉత్తమమైన మార్గం ఏది? పరిస్థితుల మధ్య పోలికలను వర్ణించడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.